హాయ్ అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజు అయితే మనం 21 ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అండి. ఇంతకుముందు మనం 38 ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ 38లో 21 మనకైతే ఫైండ్ అవుట్ అయితే అయ్యాయి. ఆ 21 ఫైండ్ అవుట్ అయిన ప్రాపర్టీస్ అయితే ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుంటున్నాము. సో 21 కూడా మనం అన్నీ కూడా వీడియోస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు కొన్ని ప్రాపర్టీస్ అయితే మనం చూపించడం కూడా జరిగిందండి. సో మళ్ళీ అయితే చూపిస్తాను ఆ ప్రాపర్టీస్. సో కొత్త వాళ్ళకి చూసే వాళ్ళకి అయితే ఫస్ట్ అయితే ఉంటుంది. పాత వాళ్ళు అయితే ఆ ప్రాపర్టీస్ స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ మళ్ళీ ఒక 3-4 ప్రాపర్టీస్ మళ్ళీ రిపీట్ అయితే వస్తాయి. చాలామంది అడుగుతున్నారు రిపీట్ ప్రాపర్టీస్ చూపిస్తున్నారండి అని. సో రిపీట్ ప్రాపర్టీస్ ఎందుకు చూపిస్తున్నామంటే ప్రాపర్టీస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అయితే కొత్తదిగానే ఉంటుంది. పాత వాళ్ళకి మటుకి అది రిపీటెడ్గా ఉంటుంది. అయితే చూపించాలండి, ఎందుకంటే ఇది మన వరుసగా పెట్టుకుంటున్న సిరీస్ కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. స్కిప్ చేస్తే కనుక మళ్ళీ కొత్తగా అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మేము మొత్తం అన్ని వచ్చిన ప్రాపర్టీస్ అన్ని వివరాలు అయితే నీకు తెలియజేస్తున్నాను. 21 కూడా లొకేషన్స్ అయితే వచ్చేసాయండి. సో ఈ ప్రాపర్టీస్ మనం విజిటింగ్స్ కూడా చేయొచ్చు, ఇబ్బంది అయితే లేదు. విజిటింగ్ చేయాలి అనుకుంటే కనుక 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తే కనుక ఇక్కడ నుంచి మన టీమ్మేట్స్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. రెండోది వచ్చేసరికి మనకి విజిటింగ్ గ్రూప్ అయితే ఉంది, వాట్సాప్ విజిటింగ్ గ్రూప్. ఆ విజిటింగ్ గ్రూప్లో కనుక మీరు మెసేజ్ చేసి ప్రాపర్టీ గురించి కనుక అడిగినట్లయితే అందులో మన టీమ్మేట్స్ అయితే ఆ ప్రాపర్టీ ఎప్పుడు విజిటింగ్ చేపిస్తారు వివరాలు అండ్ లొకేషన్ అండ్ దానికి సంబంధించిన వీడియో మీకు అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఓ రోజు పెట్టుకొని విజిటింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఈ 2 రకాలుగా అయితే విజిటింగ్ చేయొచ్చు. వివరాల గురించి తెలుసుకోవాలంటే మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మీరు కాల్ చేసినట్లయితే కనుక 9494323139కి మన టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీస్ యొక్క వివరాలు అయితే తెలియజేస్తారండి. బెస్ట్ విషయం ఏంటంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసినట్లయితే కనుక మీరు ప్రాపర్టీస్ ఇక్కడే ఒకసారి లిస్ట్ అవుట్ చూసుకొని ఆ తర్వాత మనం విజిటింగ్కి అయితే వెళ్ళొచ్చు, మనకి ఏ ప్రాపర్టీస్ నచ్చే దాన్ని బట్టి. సో ఇప్పుడు ఆ 21 ప్రాపర్టీస్ గురించి అయితే మనం ఒకసారి చూసేద్దామండి. సో నేను ఇటు యూట్యూబ్ అటు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఒకేసారి చేస్తున్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి యూట్యూబ్లో జరిగే వీడియో చూపిస్తాను. సో కొంచెం ఎవరు కూడా ఏంటంటే ఎదురు ఫోన్ పెట్టి చేస్తున్నారు అని అనుకుంటారు. ఏంటంటే ఎదురు ఫోన్ ఏమో ఇన్స్టాగ్రామ్ నడుస్తుంది, వెనకాల ఉన్న ఫోను 2 కూడా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ నడుస్తాయి అన్నమాట. ఒకేసారి 3 లైవ్ స్ట్రీమ్ జరుగుతుంది కాబట్టి కొంచెం మీరు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో ఒకసారి అయితే ఆ 21 ప్రాపర్టీస్ అయితే చూసేద్దాం 1 by 1. ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి అయితే కనబడుతుంది. సో ప్రాపర్టీస్ అయితే చూసేద్దామండి, 1 by 1 చూపిద్దాం. ఇది వచ్చేసేసరికి మీరు చూసిన ప్రాపర్టీ కిష్లంకలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది మనకి ఫస్ట్ ప్రాపర్టీ. కిష్లంకలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. 1150 SFT కలిగింది. 2 BHK ఫ్లాట్. కిష్లంకలో వచ్చిన 25 లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. దానికి సంబంధించిన లొకేషన్ చూడొచ్చు, మెయిన్ రోడ్డు మీదే ఉంది. ఈ జిరాక్స్ షాప్ HP ఉంది చూసారా, అక్కడ మనకి డైరెక్ట్ కిష్లంకలో ఉంది ఈ ప్రాపర్టీ. 25 లక్షల రూపాయల ప్రాపర్టీ. సీరియల్ నెంబర్ 1 ప్రాపర్టీ అండి ఇది. అండ్ రెండో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది వచ్చేసేసరికి గుంటూరు సంబంధించిన ప్రాపర్టీ అండి. గుంటూరు సంబంధించిన ప్రాపర్టీ మీరు చూసేది. సో గుంటూరు సంబంధించిన ప్రాపర్టీ, అది కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. మీరు చూస్తుంది వచ్చేసేసరికి కమర్షియల్ ప్రాపర్టీ. ఇది గుంటూరు సంబంధించిన ప్రాపర్టీ. ఇది మనకి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు చెప్తానండి, ఒక్క నిమిషం. మనకి మెయిన్ సెంటర్ గుంటూరులో ఈ కమర్షియల్ ప్రాపర్టీ రావడం జరిగిందండి. 83 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి. 83,44,000కి రావడం జరిగింది. గుంటూరు సిటీలో రావడం జరిగింది. గుంటూరు డిస్టిక్, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో మనకి ఈ ప్రాపర్టీ రావడం జరిగింది. 200 గజాల స్థలంలో ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది. మీరు చూస్తున్న ఈ షటర్ 200 గజాల RCC బిల్డింగ్ 200 గజాల్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా గుంటూరులో ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు వచ్చేసేసరికి
33 ఫీట్ రోడ్ ఉందండి. కమర్షియల్ ప్రాపర్టీ ఇది. గయం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా అన్నారు, గుంటూరు. 83,44,000 రూపాయల్లో మనకి ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ గుంటూరుది అయితే ఉందన్నమాట. కమర్షియల్ ఈ షట్టర్ 200 గజాల షట్టర్ అండి అది. ఇది వచ్చేసేసరికి విల్లా అండి. కొండపల్లిలో ఉంది ఈ ప్రాపర్టీ. ఆప్షన్ ప్రాపర్టీనే ఇది, విల్లా అన్నమాట. మీరు చూస్తున్న విల్లా వచ్చేసేసరికి మనకి రేటు 98 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి. విల్లా 98,28,000 రూపాయలకి మనకి ఆప్షన్లో అయితే రావడం జరిగింది. ఇది 310 గజాల్లో ఉంటుందండి. కొండపల్లి, విజయవాడ కొండపల్లి ఏరియాలో మీరు చూస్తున్న ఈ విల్లా డూప్లెక్స్ హౌస్ మనకి సేల్కి రావడం జరిగింది. ఇంటి ముందు రోడ్డు 45 అడుగుల రోడ్డు అయితే ఉంటుంది. ఉత్తరం ఫేస్ అండి, తూర్పు ఫేసు ఉత్తరం ఫేసు ఉంటుంది ఈ ప్రాపర్టీ. విల్లా అనమాట. కొండపల్లిలో అయితే రావడం జరిగింది. కొండపల్లిలో వచ్చిన విల్లా మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి ఇది 21వ నెంబర్ ప్రాపర్టీ అండి. సీరియల్ నెంబర్ 21 అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలోనే వచ్చింది. కొండపల్లిలో రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ. ఇది కూడా ఆప్షన్ ప్రాపర్టీ, విల్లా 21th ప్రాపర్టీ, సీరియల్ నెంబర్ అది. అండ్ చాలామంది అడిగిన ప్రాపర్టీ అండి, మంగళగిరిలో అడిగారు కదా. ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి రత్నాల చెరువు ఏరియాలో ఉన్న రేకుల షెడ్ అండి. 147 గజాలు అయితే ఉంటుంది. రత్నాల చెరువు ఏరియాలో వచ్చిన ఏసీసీ రేకుల షెడ్ అనమాట. 21,82,950 రూపాయలు ఆప్షన్ ప్రాపర్టీ ఇది. గుంటూరు రత్నాల చెరువు ఏరియాలో అయితే రావడం జరిగింది. 147 గజాల్లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ. బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా, రత్నాల చెరువు ఏరియాలో ఉన్న ప్రాపర్టీ అనమాట. ఇది చాలామంది అయితే అడిగారు. సీరియల్ నెంబర్ 18 అండి, సీరియల్ నెంబర్ 18. రత్నాల చెరువు ఏరియాలో ఉన్న ప్రాపర్టీ ఇది, సీరియల్ నెంబర్ 18 అనమాట. చాలామంది అయితే అడగడం జరిగిందండి ఈ ప్రాపర్టీ. మీరు చూస్తున్నారు రత్నాల చెరువు ఏరియాలో ఉన్న ఈ రేకుల షెడ్ ఇల్లు ఇది. తలుపులు పోయాయి, కొంచెం తలుపులు మనం బాగు చేయించుకుంటే సరిపోతుంది. 147 గజాల్లో అయితే ఉంటుంది ఈ రత్నాల చెరువు ప్రాపర్టీ. 21,82,950 రూపాయలు బ్యాంక్ ఆప్షన్లో రావడం అయితే జరిగిందండి. ఈ రేకుల షెడ్ 147 గజాల రేకుల షెడ్ అనమాట. 18వ నెంబర్ ప్రాపర్టీ అంటే ఇది. ఈ ప్రాపర్టీ వచ్చి 18వ నెంబర్ది. ఇది వచ్చేసేసరికి తెనాలి ప్రాపర్టీ అండి. తెనాల్లో అయితే రావడం జరిగింది. తెనాల్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి 43 లక్షలండి. తెనాల్లో రావడం జరిగింది. 120 గజాలు కన్స్ట్రక్షను, 43 గజాలు. ఈస్ట్ మున్సిపాలిటీ స్ట్రీట్ రోడ్ ఉంటుంది ఈ బిల్డింగ్, ఈ ఇల్లు. తెనాలి ఊర్లో మనకి రావడం జరిగింది. 43,75,000 కలిగిన ఈ ఇండిపెండెంట్ హౌస్, తెనాలిలో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్, మీరు చూస్తున్న హౌస్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను మీకు. ఇది ఈ ఆప్షన్ ప్రాపర్టీ అండి. తెనాల్లో అయితే రావడం జరిగింది. చూశారు కదా, రేకుల షెడ్ ఉంది పైన. సారీ, ఈ ప్రాపర్టీ మనకి ఆప్షన్లో అయితే రావడం జరిగింది. తెనాల్లో అయితే రావడం జరిగిందండి. చాలామంది అడిగారు ఈ ప్రాపర్టీని, తెనాలి ప్రాపర్టీ అని.
120 గజాల ప్రాపర్టీ అండి అది. మీరు చూస్తున్న ప్రాపర్టీ. అండ్ ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది, ఇది కూడా తెనాలిలో ఉన్న ప్రాపర్టీనే అండి. మీరు చూస్తుంది కూడా తెనాలిలో ఉన్న ప్రాపర్టీనే. ఈ ప్రాపర్టీ వివరాలు చూస్తున్నాను, 2 నిమిషాల్లో మీకు చెప్తాను. దరఖాస్తు తెనాలి 105 గజాల్లో ఉంటుందండి. 105 గజాల్లో వచ్చేసరికి 36 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. సారీ, ఇది 43 లక్షల ప్రాపర్టీ. సారీ, ఇది 43 లక్షల రూపాయలది. ఇందాకది వచ్చేసేసరికి 36 లక్షల రూపాయలు. ఇది 43 లక్షలండి. ఇది 120 గజాలు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యా కొంచెం నేను. మీరు ఇది చూసిన ప్రాపర్టీ వచ్చేసరికి 105 గజాలండి, 36 లక్షలు. తెనాల్లో వచ్చిన 36 లక్షల రూపాయల ప్రాపర్టీ అంటే శ్రీ నాగేంద్ర అని ఉంది చూసారా, ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నాగేంద్ర నిలయం 36 లక్షలు అండి. 105 గజాలు, 36 లక్షలు, 105 గజాలు. సీరియల్ నెంబర్ వచ్చేసేసరికి ఈ ప్రాపర్టీది ఒక నిమిషం అండి చెప్తున్నాను, 22. సీరియల్ నెంబర్ 22. ఇది 105 గజాల ప్రాపర్టీ అండి, 36 లక్షల రూపాయలు. నేను కన్ఫ్యూజన్ అయ్యాను. 105 గజాల ప్రాపర్టీ మున్సిపాలిటీ రోడ్డు, మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. 105 గజాలు, 36 లక్షలు. ఇందాకది వచ్చి 43 లక్షలు అనమాట. ఇది 22 అండి, నాగేంద్ర హౌస్. ఇది వచ్చేసరికి 43 లక్షలండి. ఇందాకది 36, ఇది 43. ఇందాకది సీరియల్ నెంబర్ వచ్చేసేసరికి 22, ఇది సీరియల్ నెంబర్ 23. ఇది 23వ నెంబరు. ఇది 43,75,260 రూపాయలు ఆప్షన్. G+1 ఉంటుంది ఈ ప్రాపర్టీ. ఇది 43 లక్షలు. ఇందాకది వచ్చేసరికి మనకి 36 లక్షలు, 105 గజాలు. ఇవి 2 ప్రాపర్టీలు అండి, తెనాల్లో వచ్చిన ఆప్షన్ ప్రాపర్టీలు. 22, 23 సీరియల్ నెంబర్లు. 2 ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా మన వాళ్ళు వీడియోస్ అయితే తీశారు. ఇవి 2 అన్నమాట. ఈ తెనాల్లో ఉన్న 43 లక్షల రూపాయలు, సీరియల్ నెంబర్ 23. 23వ నెంబర్ ప్రాపర్టీ మనం చూస్తున్నాం అనమాట, 43 లక్షలు. అండ్ ఇది వచ్చేసేసరికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి, కంతేరులో రావడం జరిగింది. కంతేరు ఏరియాలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి. సీరియల్ నెంబర్ అయితే మీకు చెప్తున్నాను. ఇది సీరియల్ నెంబర్ వచ్చేసేసరికి సీరియల్ నెంబర్ 27 అండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది 25 లక్షల రూపాయలు బ్యాంక్ ఆప్షన్కి అయితే రావడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కంతేరు దగ్గర ఉన్న క్యాపిటల్ స్క్వేర్ ఏరియాలో మనకి 1200 SFT కలిగిన 1200 SFT వస్తుందండి. బి బ్లాక్ 46 గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు. 307 అండి ఫ్లాట్ నెంబరు. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 46 అడుగులు 46 చదరపు గజాలు మనకి అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుంది. 1250 టోటల్ SFT. 3rd ఫ్లోర్ మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగిందండి. కంతేరు ఏరియాలో రావడం జరిగింది. క్యాపిటల్ స్క్వేర్
అని అక్కడైతే ఉంటుంది క్యాపిటల్ స్క్వేర్ అని. అందులో బి బ్లాక్లో మీరు చూస్తున్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో మనకి సేల్కి రావడం జరిగింది. అది 25 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి. బ్యాంక్ లోన్ పెట్టి కూడా మీరు ఈ ప్రాపర్టీని పర్చేజ్ అయితే చెయ్యొచ్చు. ఇది సీరియల్ నెంబర్ 27 సీరియల్ నెంబర్ ప్రాపర్టీ మనం ప్రజెంట్ అయితే చూసామండి. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది వచ్చేసేసరికి తెనాలిలో ఉన్న ప్రాపర్టీనండి. ఇది మనకి టోటల్ వచ్చేసరికి ఇది 1450 SFT వస్తుందండి. గాడిపాటి ఎన్క్లేవ్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఇది వచ్చేసరికి అనగల కుదురు పంచాయతీ తెనాలి మండలంలో రావడం జరిగిందండి. అంగల కుదురు పంచాయతీలో తెనాలి మండలం గుంటూరు డిస్టిక్ మనకి గండిపాటి ఎన్క్లేవ్లో మనకి 29 లక్షల రూపాయలకి అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 1450 SFT కలిగిన ఫ్లాట్ ఇది బ్యాంక్ ఆప్షన్లో రావడం అయితే జరిగింది. ఉండదండి, మనకి 2 ప్రాపర్టీలు అయితే ఉన్నాయి హైదరాబాద్లో. నాగలక్ష్మి గారు మనకి హైదరాబాద్లో అయితే 2 ప్రాపర్టీలు అయితే ఉన్నాయి. ఆ 2 ప్రాపర్టీలు కూడా చూపిస్తాను. ఒక ప్రాపర్టీ మన దాంట్లో అయితే ఉంది, ఇదేనండి హైదరాబాద్ ప్రాపర్టీ అయితే చూపిస్తున్నానండి. 2 ప్రాపర్టీల్లో ఎల్బీ నగర్ దగ్గర ఉన్న ప్రాపర్టీ అండి ఇది. నాగలక్ష్మి గారు ఒకసారి చూడొచ్చు. ఈ ప్రాపర్టీ కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో వచ్చిన ఆక్షన్ ప్రాపర్టీ అండి ఇది. ఇది 100 గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. 100 గజాల కన్స్ట్రక్షన్ అయితే ఉంటుందండి. ఉత్తరం ఫేస్ ఇల్లు అన్నమాట. ఉత్తరం ఫేస్ ఇల్లు ఇది. 100 గజాలు కన్స్ట్రక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఏరియా వచ్చేసరికి సరూఫ్ నగర్, రంగారెడ్డి జిల్లా, ఎల్బీ నగర్ సర్కిల్, గ్రేటర్ హైదరాబాద్, దిల్షుక్ నగర్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మనకి సరూఫ్ నగర్ ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి. 100 గజాల్లో అయితే ఉంటుంది. సీరియల్ నెంబర్ 29 ఇది. సీరియల్ నెంబర్ 29. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి రంగారెడ్డి జిల్లా, ఎల్బీ నగర్ సర్కిల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సరూఫ్ నగర్ రెవెన్యూ డివిజన్, సరూఫ్ నగర్ రెవెన్యూ డివిజన్, ఎల్బీ నగర్ సర్కిల్, గ్రేటర్ హైదరాబాద్లో అయితే రావడం జరిగింది. దిల్షుక్ నగర్ నుంచి కరెక్ట్గా మనకి 1.5 కిలోమీటర్ల దూరంలో అయితే మీరు ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. 56 లక్షల రూపాయలకి మనకి ప్రాపర్టీ ఆప్షన్లో ఉంది. ఈ ప్రాపర్టీ కూడా మనం బ్యాంక్ లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొక ప్రాపర్టీ కూడా 28 అయితే ఉందండి. దీని వీడియో రాలేదు, బట్ ప్రాపర్టీ అయితే ఉంది. ఇది కూడా హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీనే. మనకి ఈ హైదరాబాద్లో ఉన్నది అయితే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, కాఫ్రా సర్కిల్ మండలం, జిహెచ్ఎంసి పరిధిలో 1560 ప్రింట్ ఏరియాతో కుషాయిగూడ గాంధీనగర్ వద్ద సర్వే నంబర్ 472 135 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఒక ఇండిపెండెంట్ హౌస్. ఇంటి ముందు రోడ్డు 10 అడుగుల రోడ్డు అయితే ఉంది. ఈ ప్రాపర్టీ 41 లక్షల రూపాయలకి అయితే బ్యాంక్ ఆప్షన్లో అయితే హైదరాబాద్లో రావడం జరిగిందండి. సీరియల్ నెంబర్ 29, 28. ఈ 2 ప్రాపర్టీస్ కూడా మన టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారు. 29, 28 2 కూడా ఫైండ్ అవుట్ అయ్యాయి. అండ్ 2 ప్రాపర్టీస్ కూడా విజిటింగ్ చేపిస్తారు. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా రావడం జరిగింది, లొకేషన్స్ కూడా రావడం జరిగిందనమాట. సో ఇంకో ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది యాక్చువల్లీ నేను వీడియో తీసానండి ఆల్రెడీ. శ్రవణ కుకింగ్ ఛానల్. $15 లక్షలు అని పెట్టారు. సో మనం ఓ ప్రాపర్టీ అయితే చూపిస్తున్నాను. ఇది ఏలూరు దగ్గర చాటపర్రు అనే గ్రామంలో వచ్చిన 4 సెంట్ల ఇల్లు అనమాట. ఇది మనకి 15 లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ.
ఏలూరు నుంచి చాటపర్రు అనే గ్రామం అండి. 4 సెంట్ల ఇల్లు ఇది. 15 లక్షలకి రావడం జరిగింది ఈ ఇండిపెండెంట్ హౌస్. ఇది ఎదురు హాల్ వరకు రేకుల షెడ్, వెనకాల 2 రూమ్స్ కూడా డబుల్ బెడ్రూమ్ అనమాట. చూసుకోవచ్చు, ఇది స్లాబేనండి, ఆర్సీసీ స్లాబ్. ఇది 200 గజాల ఇల్లు. ఇది 220 గజాల దాకా ఉంటుంది, 5 సెంట్ల దాకా అయితే ఉంటుంది ప్రాపర్టీ. దగ్గరగా 2 బెడ్రూమ్స్, ఎదురు ఒక హాల్, బయట కిచెన్, తూర్పు ఫేసు, ఎదురు ఖాళీ స్థలం అయితే రావడం జరిగింది. 15 లక్షల రూపాయలకి మనకి ఈ ప్రాపర్టీ రావడం అయితే జరిగిందండి. నాగలక్ష్మి గారు అయితే అడుగుతున్నారు, కుకట్పల్లి కేపీహెచ్పి కాలనీ ప్రగతి నగర్లో ఏమైనా డైరెక్ట్ సేల్ ఉంటే కనుక చెప్పండి అని. ఖచ్చితంగా అంటే తెలియజేస్తాను నాగలక్ష్మి గారు. ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, మీకైతే తెలియజేస్తాను. కుకట్పల్లి కేపీహెచ్పి ప్రగతి నగర్లో ఉన్న ప్రాపర్టీస్ అయితే మీకు ఖచ్చితంగా డైరెక్ట్ సేల్ తెలియజేస్తారంటే మా టీమ్మేట్స్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మీరు మా ఫోన్ నెంబర్కి ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మా టీమ్మేట్స్ని మీకు డైరెక్ట్గా కనెక్ట్ అవుతారండి. సో ఈ ప్రాపర్టీ మనకి వచ్చేసేసరికి ఏలూరు నుంచి కరెక్ట్గా 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో చాటపర్రు అనే గ్రామంలో వచ్చిన 4 సెంట్ల ఇల్లు అండి. ఇది 15 లక్షల రూపాయలకి అయితే మనకి రావడం అయితే జరిగింది. తర్వాత ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది కూడా అడుగుతున్నారండి కస్టమర్స్. సత్తెనపల్లిలో ఉన్న 8 పోర్షన్ల ఇల్లు ఇది. కింద 4 పోర్షన్లు ఉండేది, పై 4 పోర్షన్లు ఉంటుంది. సత్తెనపల్లి మనకి వచ్చేసేసరికి ఏరియా వచ్చి సత్తెనపల్లి క్లాక్ టవర్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మార్కెట్ అయితే వస్తుందండి. అక్కడ కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే బ్రహ్మంగారి గుడి సందులో బ్రహ్మంగారి గుడి సందు లోపలికి వెళ్ళిపోతే చివరిలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంటుంది. 135 గజాల దాకా ఉంటుంది ఇల్లు. కన్స్ట్రక్షన్ అయితే రీసెంట్లీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీ రేట్ అయితే మనం నిర్ణయించుకొని బ్యాంకర్కి తెలియజేస్తే ఆప్షన్కి అయితే పెడతారండి. సో ప్రాపర్టీ చూసుకొని మాట్లాడితే తెలియజేసినట్లయితే మనకి టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ యొక్క వివరాలు తెలియజేస్తారు. అండ్ విజిటింగ్ చూసిన తర్వాత ప్రాపర్టీ వాల్యూ మీరే చెప్పి మీరు డిసైడ్ చేసుకొని మీరు రేట్ కనుక తెలియజేసినట్లయితే ఆ రేటుకే మన ప్రాపర్టీని పెట్టి చేయొచ్చండి. హాయ్ సార్, ఈ సత్తెనపల్లి ప్రాపర్టీ మన బ్యాంకర్కి మనం రేట్ పెట్టాలండి. రేట్ తెలియజేస్తే వాళ్ళు మనకి రేటు పెట్టి నిర్ణయించాక మనకి ఆప్షన్ పెడతారండి. మీకు ఎంత రేటుకి అయితే కన్వీనియంట్గా ఉంది, తీసుకోవాలనుకుంటున్నారు, వర్కౌట్ అవుతుందనే విషయం మనం కనుక తెలియజేసినట్లయితే బ్యాంకర్ దానికి అప్రూవల్ పెడతారు. అప్రూవల్ పెట్టి మనం ప్రాపర్టీ తీసుకోవచ్చు అనమాట. ఆ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి తెనాలి డివిజన్లో కింద వస్తుందండి. అతోటి ఇది 4 సెంట్లు 18 లక్షలు అనమాట. G+1 ఇల్లు ఇది. అతోటి గ్రామంలో వచ్చిన 4 సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ ఇది. చూడొచ్చు, 3 వైపుల రోడ్డు ఉందండి దీనికి. తూర్పు, ఉత్తరం మరియు దక్షిణం 3 వైపుల రోడ్డు ఉంది. ఇది కూడా 240 గజాల దాకా అయితే ఉంటుంది. 4 సెంట్లు ఉంటుంది ఈ ప్రాపర్టీ కూడా. మీరు చూస్తున్న ప్రాపర్టీ అత్తోటి 18 లక్షలండి. మనకి దుగ్గిరాల కాంచి తీసుకోవాలి, తెనాలి కాంచి 11 కిలోమీటర్లు, విజయవాడ నుంచి అయితే 36 కిలోమీటర్లు ఉంటుంది. అత్తోటి గ్రామంలో ఉన్న ప్రాపర్టీ. కమ్యూనిటీ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. ఇది విల్లా అండి. ఈ విల్లా వచ్చేసరికి గుంటూరులో రావడం జరిగింది. 68 లక్షల రూపాయలకైతే ఆక్షన్లో ఉందండి విల్లా. నేను కొంచెం ముందు తీసుకెళ్ళిపోతాను. ఇది విల్లా అని ఎందుకు ముందు తీసుకెళ్ళాలంటే ఓనర్స్ అయితే ఉన్నారు, దాని గురించి కొంచెం ముందు తీసుకెళ్ళాను. కింద వచ్చేసరికి హాలు, ఒక సింగిల్ బెడ్రూమ్, కిచెన్ వస్తుందండి. ఇలాగా ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. హాలు
సో మనకేంటి అంటే కింద హాల్, ఒక బెడ్రూము, కిచెన్ రావడం జరుగుతుంది. పైన వచ్చేసేసరికి మీకు 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. 68 లక్షల రూపాయలకి అయితే మనకి ఈ విల్లా రావడం జరిగిందండి. మెజర్మెంట్స్ నేను రాయడం మర్చిపోయాను. అప్డేట్ అయితే గ్రూప్లో అయితే ఇస్తాను. కొంచెం ఓనర్స్ ఉన్నారని ముందుకు స్కిప్ చేశాను వీడియోని. మంచి కట్టించుకున్నారండి. మంచి ప్రైమ్ లొకేషన్ గోరంట్లలో రావడం జరిగింది. గుంటూరు గోరంట్లలో వచ్చిన విల్లా అనమాట. ఇది కూడా డూప్లెక్స్ హౌస్ 68 లక్షలకి రావడం జరిగింది. లోన్ వస్తుందండి ప్రాపర్టీకి. మెట్లు పైకి వెళ్ళేది. బాగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మంచి కన్స్ట్రక్షన్ ఇది. 68 లక్షలకి రావడం జరుగుతుంది. మనకి దగ్గర దగ్గర ₹1 కోటి దాకా ఉందంట ఆ ఏరియాలో విల్లాస్, డూప్లెక్స్ హౌస్లు. చూస్తున్నారు కదా, ఇలాంటి డూప్లెక్స్ హౌస్ ఇంకా బెస్ట్. రీసెంట్లీ దాన్ని మనకి ఆప్షన్లో పెట్టారు. ఇది 68 లక్షలకు రావడం జరిగింది. గుంటూరులో ఉందండి ప్రాపర్టీ. చూడొచ్చు, చాలా బాగుంది. హౌస్ మాత్రం చాలా బాగుంది. గుంటూరు గోరంట్లలో 68 లక్షల్లో ఎవరైతే విల్లా చూస్తున్నారో ఒకసారి అయితే గమనించగలరు. గుంటూరు గోరంట్లలో రావడం జరిగింది ఈ ప్రాపర్టీ. చాలా బాగుంది ఆప్షన్ ప్రాపర్టీ. లోన్ కూడా వస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తెలియజేసినట్లయితే మన టీమ్మేట్స్ అయితే చూపిస్తారు ఈ ప్రాపర్టీని. లొకేషన్ ఉంది, విజిటింగ్ కూడా చూపిస్తారు. ఈ నెలలో నా ఆప్షన్ కూడా ఉంది ప్రాపర్టీ. సో బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది కొనుక్కున్న వాళ్ళకైతే. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలన్నా కూడా దగ్గర దగ్గర 80 to 90 lakhs అయినా మినిమం పెట్టాలి. మనకు అది 68 లక్షలకు వస్తుందని దగ్గర దగ్గరగా మీరు ఎట్లా చూసుకున్న ఒక 8 to 9 lakhs ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ప్రాపర్టీ కూడా. కొంచెం ఓనర్స్ ఉన్నారని నేను ముందుకు జరుపుతున్నాను. నేను దగ్గరుండి ఈ ప్రాపర్టీకి ఏంటంటే ఎటువంటి లీగల్ ఇష్యూస్ అయితే లేవు. ఓనర్సే దగ్గరుండి హ్యాండ్ ఓవర్ చేశారు ప్రాపర్టీని. సో కాబట్టి ఎటువంటి లీగల్ ఇష్యూస్ కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేదు. డైరెక్ట్గా మనం కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రాపర్టీకి. రేట్ వచ్చేసరికి 68 లక్షలకు వచ్చిన ప్రాపర్టీ గుంటూరులో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ ప్రాపర్టీ అయితే చూడగలరు. విల్లా చూపించాను మీకు. ఇప్పుడు చూస్తున్న ప్రాపర్టీ తెనాల్లో ఉన్న ప్రాపర్టీ. మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి 153 గజాల్లో ఉన్న ఇల్లు అండి ఇది. ఈ ప్రాపర్టీ గురించి చెప్తాను నేను, ఒక్క నిమిషం. ఓకే, 138 గజాల్లో ఉన్న ఇల్లు అండి ఇది. మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ 138 గజాలు, తూర్పు ఫేసు, కొల్లిపారు మండలం, చిన్నప్పరెడ్డి కాలనీ, ఉప్పలపాడు ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అనమాట. 25 లక్షలకి అయితే రావడం జరిగింది. 138 గజాలు ఇల్లు ఇది. తూర్పు ఫేస్ ఉంటుంది. కొల్లిపారు మండలం, చిన్నప్పరెడ్డి కాలనీ, ఉప్పలపాడు గ్రామం, తెనాలి దగ్గర. వాళ్ళ అడ్రస్ చెప్తున్నాను. కొల్లిపారు మండలం, చిన్నప్పరెడ్డి కాలనీ, ఉప్పలపాడు గ్రామంలో వచ్చిన 138 గజాల తూర్పు ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ 25 లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది. మీరు చూస్తున్న ప్రాపర్టీ ఈ ఇండిపెండెంట్ హౌస్. చూడొచ్చండి, బాగుంది, విశాలంగా ఉంది ప్రాపర్టీ కూడా. అంటే దీని వెనకాల ఇంకొక ఇల్లు ఉన్నట్టుంది వాళ్ళకి. మనం ఎదురు ఇల్లు అండి, వెనకాలది కాదు. ఈ సుబ్రహ్మణ్యం ఉన్న ఇల్లు ఇక్కడ దాకా మంది, అది కూడా సపరేట్గా ఇచ్చారు. ఈ వెనకాల వాళ్ళు నడకదారి అయితే మనం చూస్తున్నాం వెనక నుంచి. 138 గజాల్లో ఉన్న ఇల్లు అన్నమాట ఇది.
తూర్పు ఫేస్ ఇల్లు అండి. ఉత్తరం గుమ్మం, నడకదారి అయితే కామన్గా ఉంటుంది అనమాట. ఈ నడకదారి వదిలేసి 138 గజాలు ఈ ఇల్లు. ఇది ఆక్షన్లో రావడం జరిగింది. రేటు తగ్గుద్దండి, నెగోషియబుల్ అయితే ఉంది. రేటు తగ్గుద్ది, పెట్టిన రేటే కాదు. మనం కొంత బార్గెన్ అయితే చేయొచ్చు, బ్యాంకర్తో బార్గెన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతేనండి, 25 లక్షల రూపాయల ప్రాపర్టీ. ఇది చూడొచ్చండి, ఇది కూడా 153 గజాలు ఇల్లు అండి. ఇది 25 లక్షలు చెప్తున్నారు. దావులూరు గ్రామం, కొల్లిపారు మండలం. ఇది కూడా కొల్లిపారు మండలం, దావులూరు గ్రామం. మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్లు, తెనాలికి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి. 153 గజాలు ఇల్లు, 25 లక్షల రూపాయలకి రావడం జరిగింది ఈ ఇల్లు. ఇది కూడా ఆప్షన్ అండి. ఇది కూడా మనం రేటు చూసి మాట్లాడచ్చు. ఇది హైదరాబాద్ ప్రాపర్టీ, ఆల్రెడీ చూసాం. ఇది తెనాలిలో ఉన్న స్థలం అండి. తెనాలి ఇళ్ళ మధ్యలో వచ్చిన స్థలం ఇది. 125 గజాలి స్థలం అండి. ఇది 16 లక్షలు అయితే చెప్తున్నారు. తెనాలి ఊర్లో రావడం జరిగింది. ఉత్తరం ఫేస్ స్థలం అన్నమాట. ఇది చూడవచ్చు. ఈ స్థలంలో ఎక్కువ అయితే క్రిస్టియన్స్కి బాగుంటుంది అని అయితే చెప్పారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్కి. ఏరియాలో కూడా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. తెనాలి ఊర్లో ఉందండి. 16 లక్షల రూపాయలకి రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ. అక్కడ నుంచొని చూస్తున్నాం కదా, అదేనండి ఆ స్థలం. నేను నుంచున్న స్థలం ముందు ఇది రోడ్డు, ఇదంతా రోడ్డు, ఇది స్థలం. ఇదంతా స్థలం అన్నమాట. 125 గజాలు. ఇది రేట్ మాట్లాడుకోవచ్చు. రేట్ మాట్లాడుకొని బ్యాంకర్తో మాట్లాడి డిసిషన్ తీసుకోవచ్చు. మన అన్ని రేటే కాదు. ఇది 4 వైపులా రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ మధ్యలో హద్దు ఇది. అదిగోండి రాయ. ప్రాపర్టీస్ ఫైండ్ అవుట్ అవడమే టైం బాగా తీసుకుందండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ ఇది. ఈ ప్రాపర్టీ చాలాసార్లు చూపించాను. భవానీపురంలో ఉంది, అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు. ఇది ఆప్షన్ ప్రాపర్టీ. 144 గజాలు, 56 లక్షలు. కింద 2 పోర్షన్లు ఉంటాయి, పైన డబుల్ బెడ్రూమ్ అయితే ఉంది. మనకి భవానీపురం, విజయవాడ సిటీలో, మనకి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఈ ప్రాపర్టీ రావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ చూసుకోవచ్చు. 144 గజాల ఇల్లు అనమాట ఇది. ఇది ఆక్షన్లో రావడం జరిగిందండి. 56 లక్షల రూపాయల ప్రాపర్టీ ఇది. బెస్ట్ ప్రాపర్టీ. ఆ ఏరియాలో ఆ రేట్కి అయితే రాదు. దీని మైనస్ ఏంటంటే రోడ్డు సోల్ ఉంది. ఆ రోడ్ సోల్ వల్ల మెయిన్ రాదు. కానీ రెమెడీ అయితే చేసుకోవచ్చండి. రెమెడీ చేసుకొని మనం నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే బాగుంటుంది ప్రాపర్టీ ఇది. బెస్ట్ ప్రాపర్టీ, బెస్ట్ ఎసెట్ అయితే అవుతుంది. గవర్నమెంట్ వాల్యూనే 86 లక్షలు ఉంది. సో ఇలా డబుల్ బెడ్రూమ్ ఉందండి. పైన రేకుల షెడ్ వేసుకున్నాడు ఆయన. డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్, కింద 2 పోర్షన్లు. ఆ రోడ్ సోల తగిలే భాగం గార్డెన్లో పెంచుకున్నారు. 144 గజాలు ఇల్లు ఇది. G+1 కింద గ్రౌండ్ ఫ్లోర్కి ప్లాన్ ఉంది. 56 లక్షలకైతే రావడం జరుగుతుంది ప్రాపర్టీ. బెస్ట్ ప్రాపర్టీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే చూడగలరు. సో ఇవి ప్రాపర్టీస్ అండి. తర్వాత కొన్ని ప్రాపర్టీస్ చూసుకున్నట్లయితే కనుక, ఆ మిగతా ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే, 1 టౌన్లో ఉన్న ప్రాపర్టీ అయితే వాళ్ళ ఓనర్సే తీసుకుంటానన్నారు. మహాంతిపురంలో ప్రాపర్టీ వాళ్ళే తీసుకుంటానన్నారు. లబ్బీపేట రేకుల షెడ్ అయితే ఉంది. అయితే మాస్ ఏరియా, రోడ్డు చాలా చిన్నది. ఇది లొకేషన్ ఫైండ్ అవుట్ అయితే అయింది 11 లక్షలు, కానీ మాస్ ఏరియా.
గవర్నర్పేట ఇల్లు అయితే ఇంకా లొకేషన్ ఫైండ్ అవుట్ అవ్వలేదండి, అదైతే సెర్చ్ చేస్తున్నాం. తర్వాత అజిత్ సింగ్ నగర్లో ఉన్న G+1 133 గజాల ఇండిపెండెంట్ హౌస్, ఇది కూడా ఫైండ్ అవుట్ అవ్వలేదు. కేదరాస్పేటలో ఉన్న స్థలం 43 గజాలు 3.5 లక్షల రూపాయలది, ఆ ఓనరే ఈరోజు కట్టేశారు డబ్బులు, సో వాళ్ళే తీసేసుకున్నారు. తర్వాత అజిత్ సింగ్ నగర్లో ఉన్న 133 గజాలు ఇల్లు, ఇది ఓనర్ సెటిల్మెంట్ చేస్తున్నారండి. బ్యాంక్ రేట్కి ఆయనకి ఒక 5 లక్షలు తేడా అయితే ఉంది. ఒక 5 లక్షలు పెంచుకుంటే డైరెక్ట్గా ఓనరే రిజిస్ట్రేషన్ చేస్తా అంటున్నారు. తర్వాత ఇంకొక ప్రాపర్టీ సీరియల్ నెంబర్ 8 175 గజాల ఇండిపెండెంట్ హౌస్, ఇది ఉందా లేదో కనుక్కోవాలి, రెడ్ మార్కులు అయితే ఉంది. నిర్మాణ్ ఊర్లో ఉన్న ప్రాపర్టీ మాత్రం కోర్టు కేసులు అయితే ఉందండి, కోర్టు కేసు అయితే వేశారు. తర్వాత గుణదల పోరంబోకు స్థలం ఈ 2 10 11 ఇంకా కనుక్కోవాలి, ఇంకా మనం అయితే ఫైండ్ అవుట్ చేయలేదు. లబ్బిపేట G+1 లబ్బిపేట G+2 ఇల్లులు, ఈ 2 కూడా కనుక్కోవాలి, మనం ఫైండ్ అవుట్ చేయలేదు. మోలరాజపురం ఇల్లు అయితే డైరెక్ట్గా ఓనర్ సేల్ చేస్తా అంటున్నారు, ఆయనకు కూడా బ్యాంక్కి ఒక 5 లక్షల తేడా ఉంది, డైరెక్ట్ ఓనర్ వచ్చి సంతకం పెడతారు. పాయకాపురం 2 ఇల్లు ఇంకా ఫైండ్ అవుట్ అయితే చేయలేదు, ఇవి కొంచెం వెతకాలి. ఇంకా అజిత్ సింగ్ నగర్లో ఉన్న స్థలం, ఇదైతే కొంచెం లీగల్ ఇష్యూ అయితే నడుస్తుందండి. అన్నదమ్ముల స్థలం, అన్నయ్య పెట్టేశాడు, తమ్ముడు కోర్టులో కేసేసాడు. ఇది టోటల్గా 38 ప్రాపర్టీస్ సంబంధించి రిపోర్ట్ అనమాట. అండ్ మనకు వచ్చిన మిగతా 21 ప్రాపర్టీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వీడియోస్. 21 ప్రాపర్టీస్కి వచ్చేసేసరికి మనకైతే లొకేషన్స్ అండ్ ప్రాపర్టీస్ సంబంధించిన వీడియోస్ అయితే రావడం జరిగింది. ఈ ప్రాపర్టీస్ అయితే మనం విజిటింగ్ అయితే చేయొచ్చు. రిమైనింగ్ ఉన్న కొన్ని ప్రాపర్టీస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి, కొన్ని అయితే లీగల్గా అయితే ఉన్నాయి. ఇంకోటి ఏలూరు రోడ్లో ఉన్న 3 BHK ఫ్లాట్లు రోడ్డు వైండేషన్ ద్వారా పోతున్నాయి అన్నమాట. సో దానికనే అందులో 3 ఫ్లాట్లు అయితే ఉన్నాయి, అంటే 3 ప్రాపర్టీలు అయితే ఉన్నాయి. సో ఆ 3 ప్రాపర్టీలు జోలికి వెళ్ళకూడదని అయితే మేము అనుకుంటున్నాం. కాబట్టి చాలామంది అడిగినా దాన్ని అయితే చూపించలేదు, ఎందుకంటే రోడ్ వైండింగ్ అయితే ఉంది, మనకి తెలిసి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. సో కాబట్టి ఆ 3 ప్రాపర్టీస్ కూడా మనం ఆఫ్ చేయడం అయితే జరిగింది. సో టోటల్గా మనం మాట్లాడుకున్న 1వ తారీఖు మాట్లాడుకున్న 38 ప్రాపర్టీకి సంబంధించి టోటల్ డీటెయిల్గా మీకైతే వివరంగా అందించాను అనుకుంటున్నాను. సో ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ టైం టు టైం మీకు వస్తాయి అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. అట్లాగే మీకు బెస్ట్ ప్రాపర్టీస్ కూడా వచ్చే అవకాశం ఉండి మీరు తీసుకోగలుగుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో అయితే ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ రేపు కలుసుకుందాం, రేపు మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొని వస్తాను. అంతవరకు గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కరికి.